అష్టాచమ్మాతో ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యి ఊహలు గుసగుసలాడేతో మంచి డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకుని ఇప్పుడు మళ్ళీ జో అచ్యుతానంద అంటూ ఇంకో సినిమాని డైరెక్ట్ చేసి మన ముందుకు తీసుకురాబోతున్నాడు. అతనే డైరెక్టర్ కమ్ ఆర్టిస్ట్ అవసరాల శ్రీనివాస్. ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ మీకోసం. హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్, నేను మీ శ్రీనివాస్ అవసరాల. నేను తీసిన రెండో సినిమా జో అచ్యుతానంద సెప్టెంబర్ 9th విడుదల కాబోతోంది. జో అచ్యుతానంద టైటిలే డిఫరెంట్ గా ఉంది. ఫస్ట్ టైటిల్ పెట్టారా లేక సినిమా తీసాక టైటిల్ ఓకే చేశారా? టు బి ఆనెస్ట్, ఫస్ట్ కథ అయితే ఫైనలైజ్ అయిందండి. కాకపోతే హీరో హీరోయిన్కి వేరే పేర్లు పెట్టి మళ్ళీ టైటిల్ ఏం పెట్టాలని ఆలోచిస్తున్నప్పుడు జో అచ్యుతానంద అని టైటిల్ పెట్టగలిగితే కనుక బాగుంటుంది. సో వీళ్ళ పేర్లు అప్పుడు అచ్యుత్ కింద ఆనంద్ కింద మార్చి, అమ్మాయి పేరు జో కింద మార్చి, కథ మళ్ళీ ఈ పేర్లతో మార్చి రాశాను అనమాట. సో దానికి మళ్ళీ జో అచ్యుతానంద అని టైటిల్ పెట్టడం జరిగిందండి. అన్నదమ్ముల లవ్ స్టోరీ అన్నారు కదా, మరి ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటి? లక్కీగా వచ్చిందండి. ఎలా వచ్చిందంటే నాకు తెలీదు. రకరకాల అంటే ఐడియాస్ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సడన్గా ఈ ఐడియా వచ్చినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది. అండ్ ఈ కథ కనుక బాగా రాయగలిగితే ఊహలు గుసగుసలాడే కన్నా చాలా డిఫరెంట్ కథ అవుతుంది. కాకపోతే అదే ఆడియన్స్కి టార్గెట్ చేస్తూ మళ్ళీ అదే సెన్సిబిలిటీస్ని టార్గెట్ చేసినట్టు ఉంటుంది. సో ఎవరు డిసప్పాయింట్ అయ్యే అవకాశం ఉండదు. అలాగే కథ కూడా కొత్తగా ఉంటుందని అనిపించి ఇదే రైట్ కథ అని డిసైడ్ అయ్యింది. ఈ సినిమా సబ్జెక్ట్ ఎలా ఉంటుంది? అన్నదమ్ములు కదండి బేసికలీ. అండ్ ఇద్దరు అన్నదమ్ముల మధ్య రిలేషన్షిప్ అండ్ వాళ్ళ మధ్య డైనమిక్స్. ఈ సినిమా బేసికల్లీ దాని మీదే ఆధారపడి ఉంటుంది మోస్ట్లీ. అండ్ అంతకన్నా సినిమా గురించి ఇప్పుడు ప్రస్తుతం అయితే ఏం చెప్పలేను. అంటే పెళ్ళయ్యాక లవ్ లో పడాలి అని చెప్తున్నారా లేకపోతే పడకపోతే బాగుంటుంది అని చెప్తున్నారా? సినిమాలో యాక్చువల్లీ అటువంటి నీతిబోధ అయితే నేనేం చేయలేదండి. మీరు లవ్లో పడినా పడిపోయినది మీ ఇష్టం. మోరల్ స్టాండ్ పాయింట్ అయితే ఏం లేదు. పెళ్ళైన వాళ్ళు లవ్లో పడచ్చా, పెళ్ళి కాకుండానే లవ్లో పడాలా అని పాయింట్ అయితే ఏం లేదు. కాకపోతే ఈ సినిమాలో ఉన్న సమ్మరీ అంతా ఆ పాటలో వచ్చింది. పెదవంచు మీద నవ్వుని పూయించుకోవడం నీ పని అన్న టైప్లో. సో నేను సినిమాలో కూడా అదే చెప్పబోతున్నా. లిరిక్స్ రాయించుకునేటప్పుడు మీ లిటరరీ వ్యూస్ లిరిసిస్ట్కి చెప్పారా? డెఫినెట్లీ. అంటే నాకు పాట విన్నప్పుడు నచ్చేది లిరిక్సేనండి. లిరిక్స్ని బట్టే లిరిక్స్ ఫస్ట్ నచ్చిన తర్వాత ట్యూన్ నచ్చుతుంది. సో నేను కూడా పాటలు కంపోజ్ చేసినప్పుడు లక్కీలీ కళ్యాణ్ గారికి కూడా అదే పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. లిరిక్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. సో నేను కళ్యాణ్ గారు ఇద్దరు రైటర్తో డిస్కస్ చేసి ఇట్లా అండి మా ఇది కథ అనుకుంటున్నాం అని డెఫినెట్లీ. అంటే నాకు లిరిక్స్ అంటే చాలా ఇంపార్టెంట్ అండి. సో పాట జరిగేటప్పుడు నేను కూడా అక్కడే ఉంటాను. ఊహలు గుసగుసలాడే సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ ఉండదు. నా ఊహలు గుసగుసలాడేలో అవును. ఈ సినిమాలో కూడా ఓన్లీ గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ఉన్నాయా? ఈ సినిమాలో నెగటివ్ అంటే ఏం లేదండి యాక్చువల్లీ. కాకపోతే మనకి మనమే విలన్స్ చాలాసార్లు. అండ్ చాలాసార్లు ఒక రిలేషన్షిప్ తీసుకున్నప్పుడు బయట వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. అండ్ వాటిని ఎలా ఓవర్కమ్ చేశారు అన్నదే ఈ సినిమా అనమాట బేసికలీ. అండ్ ఈ సినిమాలో వాళ్ళే హీరోస్ అండ్ వాళ్ళే విలన్స్. ఒకళ్ళకొకళ్ళు హీరోలు, ఎవరికి వాళ్ళు హీరోలు, పక్కవాడికి విలన్ బేసికలీ. ఈ సినిమాలో లాగా మీ రియల్ లైఫ్ కూడా మీ సిబ్లింగ్ తో రైవల్రీ ఏమైనా ఉందా? లేదండి. లక్కీలీ మా సిబ్లింగ్తో అసలు డ్రామాయే లేదు. నాకు చాలా చాలా సపోర్ట్ చేసిన, నన్ను అంటే అందరికన్నా ఎంకరేజ్ చేసిన వ్యక్తి మా అన్నయ్య. అండ్ కొత్తలో నా కెరీర్ అంతా పికప్ అవునప్పుడు నన్ను ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసి, తర్వాత ఎమోషనల్గా సపోర్ట్ చేసి, తర్వాత నా గురించి జో అచ్యుతానంద గురించి నాకంటే కూడా అతనే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాడు. యూఎస్లో ఉంటాడు. ఇంటి నిండా పోస్టర్లు పెట్టుకుని ఫ్రెండ్స్ అందరినీ పిలిచి డిన్నర్లు ఇచ్చి ఈజ్ లైక్ రియల్లీ ఎక్సైటెడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. నారా రోహిత్ అండ్ నాగశౌర్య క్యారెక్టర్స్ ని మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు? లక్కీలీ ఈ కథ చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళే కదండి. అంటే ఏ ఒక్కళ్ళకి ఎక్కువ ఉండేది కాదు, తక్కువ ఉండేది కాదు. నాకు తెలిసి ఆల్మోస్ట్ అంటే ఇది లెక్క వేసుకుని చేసింది కాదు, కానీ స్క్రీన్ టైం చూస్తే ఇద్దరికి లైక్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఎవ్రీ సీన్. అండ్ ఇతను లేని సీన్లో ఇతని గురించి మాట్లాడుతుంటాడు, అతను లేని సీన్లో అతని గురించి మాట్లాడుతూ ఉంటాడు. సో నాకు తెలిసి కథలోనే ఆ బ్యాలెన్స్ అయితే ఉంది. ఈ స్టోరీని మీరు కొంతమంది స్టార్స్ కి చెప్పారు, బట్ వాళ్ళు రిజెక్ట్ చేశారు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాకేం అనిపించలేదండి టు బి ఆనెస్ట్. ఎందుకంటే ఇది ఇద్దరు కదా బేసికల్లీ. ఎందుకంటే ప్లస్ ఇద్దరు అప్కమింగ్ హీరోలే చేయాలి. సో ఒక మల్టీ స్టారర్ అప్కమింగ్ హీరోలు చేయడం అంటే కొద్దిగా కష్టమే. ఎందుకంటే కెరీర్లో అందరూ మెట్లు కరెక్ట్గా ఎంచుకోవాలి. సో కానీ డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు ఒప్పుకున్నప్పుడైతే కథ బాగా వస్తుందని నాకు నమ్మకం ఉండేది. కథ మీద ఉన్న కాన్ఫిడెన్సే. సో ఇద్దరు హీరోలు కథని తెలిసినప్పటి నుంచి కొంతమంది బ్యాక్అవుట్ అయిపోయారు. అంతకుముందుకు మనం చేద్దాం అని ఫోన్లు మెసేజ్లు వచ్చిన హీరోలు ఇద్దరు హీరోలు కథని తెలియగానే సోలోగా ఏమైనా చేద్దాం, ఇది వద్దులే అని చెప్పి బ్యాక్అవుట్ అయిపోయారు అనమాట. అండ్ ఆ టైంలో రోహిత్ గారిని, శౌర్యాన్ని అప్రోచ్ అవ్వడం, అండ్ వాళ్ళిద్దరికీ బేసికలీ కథ నచ్చి చేస్తానడం,
సినిమాకి ఇలా అచ్యుతానంద కింద వాళ్ళిద్దరు వచ్చారు. రెజినా కసాండ్రా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుంది ఈ సినిమాలో? అగైన్ హీరోయిన్ నాకు ఇద్దరిని కొంచెం డామినేట్ చేయగలిగిన ఒక స్ట్రాంగ్ ఇండిపెండెంట్ అమ్మాయి కావాలండి. అండ్ రాశి ఖన్నా లాంచ్ చేసినప్పుడు ఆ అమ్మాయికి మంచి మంచి ఆఫర్లు వచ్చినప్పుడు నేను సాయి గారు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. మనం లాంచ్ చేసిన హీరోయిన్ పెద్ద ప్రాజెక్ట్లోకి వెళ్తుందండి అని. సో ఈ సినిమా కూడా ఎవరినైనా కొత్త హీరోయిన్ లాంచ్ చేద్దామా అని ఆలోచించినప్పుడు ఆడిషన్స్ అవి చేసినప్పుడు కొత్త వాళ్ళలో అంత కాన్ఫిడెన్స్ కానీ ఒక డామినేట్ చేసే క్యారెక్టర్ కానీ కనిపించలే. దాదాపు చాలాసార్లు హైదరాబాద్, చెన్నై, బాంబే చాలా చోట్ల తిరిగాను అనమాట. ఇంకా రెజినా అయితే ఈ క్యారెక్టర్ కరెక్ట్ అని ఆ అమ్మాయికి పిచ్ చేయడం అండ్ ఆ అమ్మాయి చేయడం జరిగిందండి. నారా రోహిత్ అండ్ నాగశౌర్య వీళ్ళిద్దరి మధ్యలో ఈగో క్లాషెస్ ఏమైనా వచ్చాయా? అసలు నేను యాక్చువల్లీ కథ చెప్పినప్పుడు ఇద్దరు హీరోస్ని డీల్ చేయడం కూడా ఒక ఛాలెంజ్ అవుతుంది ఈ కథలో అని అనుకున్నాను. అండ్ ముఖ్యంగా రోహిత్ గారు ఇంతకుముందు హ్యూమర్ కానీ కామెడీ బేస్డ్ సినిమాలు తక్కువ చేశారు. చాలా మాచో ఫైట్స్ అండ్ రౌడీ ఫెలో, అసుర ఇలాంటి కథలన్నీ చేసేవారు అనమాట. సో ఎంత డైరెక్టర్నైనా కూడా నాకు కూడా స్క్రీన్ ఇమేజే మనసు మీద పడిపోయింది ఇప్పుడు ఈయన ఎలా హ్యాండిల్ చేయాలి అన్నది. శౌర్యతో ఆల్రెడీ ఒక సినిమా చేస్తున్నాను కాబట్టి పెద్ద ప్రాబ్లం కాలే. కాకపోతే టెస్ట్ షూట్ జరిగినప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయారంటే మేకింగ్ వీడియోస్ చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఎప్పుడు నవ్వులు 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 అది కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. లక్కీలీ ది స్టిల్ ఆర్ లైక్ వెరీ వెరీ గుడ్ ఫ్రెండ్స్. ఇప్పటికీ వాళ్ళిద్దరిని చూస్తే బ్రదర్స్ లాగే ఉంటారు. ఫస్ట్ మూవీ నుంచి సెకండ్ మూవీ వరకు మీ జర్నీ ఎలా ఉండింది? చాలా అండి. యాక్చువల్లీ ఫస్ట్ సినిమా జరిగినప్పుడు ఏం నేర్చుకోలేదు, ఎందుకంటే నాకు తెలిసిన దాంతోనే సినిమా తీయడం సరిపోయింది. అండ్ ఫస్ట్ సినిమా చేసినప్పుడు ఎక్సైట్మెంట్లో ఇంకేం కనిపించేది కూడా కాదు. కానీ సెకండ్ సినిమా చేస్తున్నప్పుడు నేను చాలా చాలా కొత్త కొత్త విషయాలు నేర్చుకున్నానండి. అండ్ ఐ థింక్ ఐఎమ్ మచ్ వైజర్ అండ్ బెటర్ డైరెక్టర్ నౌ ఆఫ్టర్ ద సెకండ్ ఫిల్మ్. జో అచ్యుతానంద మ్యూజిక్ కొంచెం ఓల్డ్ స్టైల్లో ఉంది కదా? అవును, ఓల్డ్ స్టైల్ అంటే నాకు బేసికలీ ఇందాక చెప్పినట్టు నాకు లిరిక్స్ వినిపించాలండి పాట వింటున్నప్పుడు. అండ్ నాకు లిరిక్స్ వినిపించకపోతే అది ఎంత గొప్ప పాట అయినా కూడా నాకు పెద్దగా ఎక్కదు, టు బి ఆనెస్ట్. అండ్ లిరిక్స్ వినిపిస్తే ఓల్డ్ స్టైల్ అంటున్నారు. సో మేబీ దట్ ఈస్ కరెక్ట్. మేబీ ఇట్స్ టైమ్ టు ఎవ్రీథింగ్ గోస్ ఇన్ సర్కిల్స్, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలేమో. జెంటిల్మెన్ లో విలన్ గా యాక్ట్ చేశారు. చూడడానికి సాఫ్ట్ గా ఉంటారు కదా మీరు, మరి అలాంటి క్యారెక్టర్ ఎలా చేయాలనిపించింది మీకు? అంటే యాక్చువల్లీ ఇట్స్ ఆల్ సైకలాజికల్ అండి. అంటే ఇప్పుడు విలన్ అంటే క్రూరంగా ఉండే విలన్స్ కూడా కొంతమంది ఉంటారు, కానీ సైకలాజికల్ విలనీ కూడా చాలా ఉంటుంది, టు బి ఆనెస్ట్. అండ్ యాజ్ అన్ యాక్టర్ నాకు అన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్స్ ఎక్స్ప్లోర్ చేయాలని కోరిక. సో అలాగే జెంటిల్మెన్లో విలన్ పాత్ర వచ్చినప్పుడే నేను చదివినప్పుడే ఈ పాత్ర నేను చేయగలనని నాకు అనిపించింది. అండ్ అలాగే చేయడం కూడా జరిగింది. ఫ్యూచర్లో ఎలాంటి మూవీస్ తీస్తారు? ప్రస్తుతానికైతే ఏం ప్లాన్ చేసుకోవట్లేదండి. నాకు లాస్ట్ యాక్చువల్లీ కంచె సినిమా షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ బ్రేక్ లేదు మధ్యలో. అంటే ఒక సినిమా జరుగుతుంటేనే ఇంకో సినిమా మొదలైపోవడం, అండ్ ఒకే రోజు 3 సినిమాలు షూటింగ్ చేయడం, మధ్యలో చెయ్యడం, హాస్పిటల్ సర్జరీస్ ఇలాంటివన్నీ చాలా జరిగాయి. అండ్ ఇప్పుడు జో అచ్యుతానంద ఫినిష్ అవుతుంటే హంటర్ అనే సినిమా మొదలైందనమాట. సో రాత్రి 2-3 వరకు జో అచ్యుతానంద పోస్ట్ ప్రొడక్షన్, మళ్ళీ మార్నింగ్ 6 o'clock లేచి హంటర్ షూటింగ్. లాస్ట్ 1.5 month అయితే ఇట్లానే గడిచిపోయింది యాక్చువల్లీ. సో నాకు ఈ సినిమా అయిపోయిన తర్వాత ముందు అర్జెంట్గా ఒక 15-20 days ఎటన్నా వెళ్ళి బ్రేక్ తీసుకోవాలని ప్లాన్ టు గో టు రిషికేష్. రిషికేష్కి వెళ్తాను అన్నారు కదా, మీరు స్పిరిచువలా? నేను యాక్చువల్లీ కొంచెం మెడిటేషన్ అవి ఎక్కువ జరుగుతుంటాయి. సో చాలా రోజులు అయిపోయింది. ఐ వాంట్ టు టేక్ ఎ బ్రేక్ అండ్ గో బ్యాక్. ముల్లపూడి గారి లాంటి రైటర్స్ నుంచి మీరు ఏం నేర్చుకున్నారు? ఐడియాస్ ఏం పికప్ చేయలేదండి, కాకపోతే ఒక జనరల్ ఆయన లాంగ్వేజ్లో ఆయన టోన్ కానీ ఆయన అగైన్ స్టోరీ అంటే చదివిన ఐడియాల గురించి కాదండి, ఒక రకమైన సెన్సిబిలిటీ గురించి, ఒక రకమైన హ్యూమర్ గురించి. ఆయన హ్యూమర్ అంటే నాకు చాలా ఇష్టం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ అమ్మగారి గురించి మాట్లాడుతూ అమ్మకి నాకు కలిపి 4 ఇడ్లీలు పెట్టేవారు, అది మీ ఇద్దరం కలిపి తినేసేవాడిని అని రాశారు ఒక చోట. అంటే బేసికల్ 4 ఇడ్లీలు నేను ఒక్కడే తినేసాడు, అమ్మకి పెట్టిన కూడా ఆయన తినేసాడు అనమాట. సో లాంగ్వేజ్లో ఇంత చిన్న వర్డ్ మార్చి మొత్తం ఆయన దాని వెనక అమ్మకి పెట్టిన కూడా ఆయనే లాక్కుని తినేవాడు అని అంత ఐడియా చెప్పారు. సో ఆ సటిల్ లాంగ్వేజ్ని ఆయన ఎట్లా యూస్ చేస్తారు అన్నది నాకు చాలా ఇష్టం. అంటే అలాంటి రైటర్స్ రాసిన టెంప్లెట్ని యూస్ చేసుకుని డైలాగ్స్ రాస్తారా మీరు? అట్లా అంటే న్యాచురల్గా రానిది ఏది మనం ట్రై చేయకూడదండి బేసికలీ. అంటే నాకు న్యాచురల్గా వచ్చిందే నేను చేస్తాను. కాకపోతే దాని మీద ఆయన ఇన్ఫ్లుయెన్స్ కానీ, జంధ్యాల గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ, వుడీ ఆలన్ ఇన్ఫ్లుయెన్స్ కానీ చాలా ఉంటుందని అంటారు జనాలు. బట్ నేను మాత్రం నాకు న్యాచురల్గా వచ్చేదే చేయాలి. అండ్ ఫోర్స్డ్గా ఇది అలా ఉండాలి ఇలా ఉండాలని చేయకూడదని కోరిక. వెస్టర్న్ లిటరేచర్ చదువుతారు కదా, దాని నుంచి ఏం నేర్చుకున్నారు? అదే లైక్ అగైన్ ఇప్పుడు వుడీ ఆలన్ బుక్ ఉందండి, కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వుడీ ఆలన్ అని ఒక బుక్ ఉంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుక్స్ అనమాట. అండ్ ఆ బుక్ ఎప్పుడు తీసుకున్నా
ఒక్క పేజ్ చదివితే చాలన్నమాట. ఇట్లా లైక్ ఎంత స్ట్రెస్లో ఉన్నా ఇట్లా కంప్లీట్లీ డీస్ట్రెస్ యూ అండ్ మొహం మీద ఒక హాయిగా. నేను ఆ సినిమా ఆ బుక్ ఒక్కటి చదివినప్పుడు నేను మాత్రం గట్టిగా నవ్వుకుంటూ ఉంటాను ఒక్కడిని కూర్చున్నప్పుడు. సో అగైన్ సేమ్ ఇందాక రమణ గారు ఎలాగైతే లాంగ్వేజ్ని యూజ్ చేస్తారో, వుడీ అలెన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని ఎలా యూజ్ చేసి హ్యూమర్ క్రియేట్ చేస్తాడన్నది నాకు చాలా ఇష్టం బేసికలీ. అంతే. గొప్ప ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఇండియన్ రైటర్స్కి కనీసం ఒక వర్నాకులర్ లాంగ్వేజ్ పైన పట్టు ఉంటుంది. మీరు అందుకే బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ బుక్స్ చదువుతారా? అంటే నేను రైటర్ కాదండి, నేను స్క్రీన్ రైటర్ని యాక్చువల్లీ. అంటే బీయింగ్ ఏ రైటర్ ఈజ్ రియలీ టఫ్ జాబ్. అంటే నాకు అంత లిటరీ స్కిల్స్ కానీ లాంగ్వేజ్ మీద అంత పట్టు కానీ నాకు నిజంగా లేవు. బట్ స్క్రీన్ రైటింగ్ ఈజ్ ఎ క్రాఫ్ట్. అంటే మనకున్న ఐడియాని ఎలా స్ట్రక్చర్ చేయాలి అన్నది స్క్రీన్ రైటింగ్. అది సో బేసికల్లీ నాకు రైటర్ అని పిలిపించుకోవాలంటే భయం. ఐ కాల్ మై సెల్ఫ్ ఎ స్క్రీన్ రైటర్. టాలీవుడ్లో హాలీవుడ్లో లాగా నావెల్స్ని అర్థం చేసుకుని ఫిల్మ్స్ ఎందుకు తీయరు? మనకి నిజంగా చెప్పాలంటే రీడింగ్ కల్చర్ లేదండి. టు బి ఆనెస్ట్, నేను స్క్రిప్ట్ రాసి ఎవరికైనా ఇచ్చినా కూడా చాలామంది ప్రొడ్యూసర్స్ కానీ హీరోలు కానీ ఎవరు చదవరు దాన్ని. సో రీడింగ్ హ్యాబిట్ మనకి చాలా తక్కువ. మనకి అది కొంచెం ఇన్కల్కేట్ చేస్తే బాగుంటుంది. సో బేసికల్లీ అందుకే బుక్స్ బేస్డ్ రావేమో అని ఒపీనియన్. ఓకే, మరి మీ ఫైనల్ రిమార్క్స్ ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ ఇండియా గ్లిట్స్. అండ్ జో వచ్చుతాందా సినిమా 9th రిలీజ్ అవుతుంది. అండ్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ డూ ఎంకరేజ్ ఇట్. థ్యాంక్ యూ. సోహన్ బాబు గారితో చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళే మిస్ అయ్యారనుకుంటా కదా. వస్తుంది లవ్. వాడిని ఎవరు చూడలేదు, ట్రేస్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇండియన్ ఎంబసీని అటాక్ చేశాడు.